హలో భోజన ప్రియులారా, మన ఛానల్ మామా ఎయిట్కి స్వాగతం సుస్వాగతం. ప్రకృతి మనకి ఎన్నో రకాల ఆహారాల్ని రూపాయి ఖర్చు లేకుండా అందిస్తుంది. కానీ మనం ఎప్పుడూ ఒకే రకమైన కూరగాయల్ని, భోజనాన్ని కొనుక్కొని తింటూ ఉంటాం. ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు ఈ చిట్టి దోసకాయల్ని ఎన్నోసార్లు చూసి ఉంటారు. కానీ వీటి ఔషధ గుణాలు, పోషక విలువలు తెలియక దీన్ని కేవలం ఒక పిచ్చి మొక్కగా అనుకుని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. అందుకే దీని విలువ తెలియజేస్తూ వీటితో మన పూర్వీకులు ఎలా పచ్చడి చేసుకునేవారో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. బై వీటిని మా ఊర్లో నక్క దోసకాయలు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దామా? వీటిని కోసేటప్పుడు చేదు ఎక్కువగా ఉన్న ముక్కలను తీసి పక్కన పడేయండి. మనం చేయబోయే పచ్చడికి ఇవి సరిపోతాయి. ఈ మిగిలిన చిట్టి దోసకాయలతో కరకరలాడే దోసకాయ చిప్స్, అవేనండి దోసకాయ ఒరుగులు ఎలా చేసుకోవాలో ఇంకో వీడియోలో చెప్తాను. ఇక పచ్చడి విషయానికి వస్తే ఇందుకు కావలసినవి 2 స్పూన్లు ఎండు దోసకాయ గింజలు, 10 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 4 తెల్లబాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం చింతపండు. ముందుగా బాండీ వేడి అయిన తర్వాత అందులో దోస గింజలను వేయించుకోవాలి. దోస గింజలు లేకపోతే పల్లీలైనా తీసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన దోస గింజలను రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. రోలు అందుబాటులో లేని వారు మిక్సీలో చేసుకోండి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి వేసి నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కోసి ఉంచుకున్న చిట్టి దోసకాయలను వేసి నూరుకోవాలి. దోసకాయ సగం మెదిగిన తర్వాత అందులో చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, అలాగే సగం ఉల్లిపాయ వేసి దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పచ్చడిని మరీ ముద్దగా నూరుకోకండి, కచ్చా పచ్చాగా ఉండనివ్వండి. అప్పుడే తినేటప్పుడు ఆ ముక్క మన పంటి కింద తగులుతూ మన రుచిని ఎన్హాన్స్ చేస్తుంది. కంప్లీట్ అయిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ బాండీలో కొంచెం నూనె వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, 1 ఎండు మిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. ఇందులో మనం ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడిని వేసి కలుపుకోవాలి. ఇక స్టవ్ కట్టేసి దించితే మన ఎంతో రుచికరమైన చిట్టి దోసకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి
మన పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుంది. ఆహా, ఆ టేస్ట్ ఎన్ని బిర్యానీ తింటే మాత్రం వస్తుంది చెప్పండి. పైగా న్యూట్రిషన్స్ పరంగా ఎంతో విలువైన ఈ పచ్చడి మీలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయాలి.